ఉద్యోగుల హక్కుల పరిరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రులు కొల్లు రవీంద్ర, సవిత అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులని అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీ, ఓబీసీ ఉద్యోగుల మహాసభకు హాజరైన మంత్రులు క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు. అపోజిషన్లో ఉన్నప్పుడైతే అనేక అక్రమ కేసులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి చాలా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ కూడా కళ్ళారా చూసాం. చివరికి అచ్చెన్నాయుడు గారి మీద, నా మీద, అయ్యన్నపాత్రుడు గారి మీద, చివరికి యనమల రామకృష్ణ గారి మీద కూడా కేసులు పెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. అలాగే అనేక మందిని హత్యలు చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆలోచన చేసి ఇప్పుడు ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నాం. బీసీ రక్షణ చట్టం ఈ ప్రభుత్వం తీసుకురాబోతాం. గౌరవ మంత్రి గారు సవిత గారి ఆధ్వర్యంలో మేము ఇప్పటికీ చాలాసార్లు కూర్చున్నాం. త్వరలోనే దానికి ఒక గైడ్ లైన్స్ తయారు చేస్తున్నాం. భవిష్యత్తులో ఎవరన్నా బీసీల వైపు చూడాలంటే భయపడే విధంగా ఈ చట్టాన్ని తయారు చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. బీసీలందరూ ఐక్యంగా ఉండాలి. మన విజన్ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఎంప్లాయీస్ పక్షపాతనే చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క రాజకీయ నాయకులన్నా, ప్రజలన్నా, మరి ఎంప్లాయీస్ అన్నా కూడా గత ప్రభుత్వం ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు మనం అధికారంలోకి వచ్చాక బీసీలు చట్టసభల్లో 34% రిజర్వేషన్ కల్పించేలా అసెంబ్లీలో ఆల్రెడీ మనం తీర్మానం కూడా చేశాం, కేంద్రానికి పంపించామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి బీసీల రక్షణ చట్టం గురించి కూడా ముఖ్యమంత్రి గారు ఏవైతే చట్టబద్ధంగా ఏం చేయాలో అదే చేయాలని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తున్నారు.